నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చలికాలం అనేది షుగర్ పేషెంట్స్‌కి ఒక సైలెంట్ ఛాలెంజ్ లాగా చెప్పుకోవచ్చు. సో, ఈ చలికాలం వచ్చిందంటే వాళ్ళలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుచేత సో, ఎలాంటి కేర్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది? ఈ విషయాలన్నీ డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ కొప్పుల గారు, ఇంటర్నల్ మెడిసిన్, ఏజీ హాస్పిటల్, బంజారాహిల్స్. హలో సార్. నమస్కారం అండి. షుగర్ ఉండేటప్పుడు సో, అన్ని కాలాల్లో కూడా ఏదో ఒక ఇష్యూ సాధారణంగా వాళ్ళకి ఉండనే ఉంటుంది. సో, మెయిన్ ఈ చలికాలం వచ్చేటప్పటికల్లా సో, వాళ్ళకి ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది బాగా తగ్గిపోతూ వస్తుంది. ఎందుకని? సో, ప్రైమరీగా అమ్మ ఈ చలికాలంలో మనకేంటంటే, ఒక రకంగా మనకి ఎక్కువ ఆహారం తీసుకోవడం అనిపించడం, లేకపోతే కొంచెం ఫుడ్ క్రేవింగ్స్ అనేవి పెరుగుతా ఉండడం, ఆ తర్వాత ఏదన్నా కొంచెం మంచిగా వేడివేడిగా తినాలనిపించడం, ఇది చాలా కామన్ అనమాట. సో, ఈ టైంలో పర్టికులర్‌గా మనం ఫుడ్‌ని ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు ఆటోమేటిక్‌గా షుగర్స్‌లో హెచ్చుతగ్గులయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. పర్టికులర్‌గా చలికాలంలో. అండ్ మనకేంటంటే ఎక్కువ ఎక్సర్సైజ్ అనేది కూడా ఈ సీజన్‌లో ఉండదు. వీలైనంత వరకు మనం ఇంతకుముందు 4000 అడుగులు, 6000 అడుగులు వేసేవాళ్ళం కాస్త ఇప్పుడు 2000 అడుగులే వేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడన్నా కోజీగా ఉంటుంది, ఎక్కువసేపు పడుకోవాలి, లేకపోతే మంచిగా ఏదన్నా ఒక 4 బజ్జీలు ఎక్కువ తినాలి, ఇట్లాంటివి చలికాలంలో అంతా జరుగుతూ ఉంటుంది. సో, బేసికల్లీ వ్యాయామం అనేది కొంచెం తగ్గిపోవడము, ఆ తర్వాత మన స్వెట్టింగ్ మనకి మామూలుగా ఎండాకాలంలో అయితే కంటిన్యూస్‌గా మనకి ఎంత ఏసీలోంచి బయటికి వెళ్ళగానే చెమటలు కారిపోతూ ఉంటాయి. బట్ చలికాలం అనేసరికి మనకి ఆ చెమటలు అనేవి కూడా తగ్గిపోతాయి. సో, వాటర్ ఇంటేక్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ ప్లే రోల్ అనమాట. సో, ఈ టైంలో మనకేంటంటే కొంచెం షుగర్స్ అన్‌కంట్రోల్డ్ అవ్వడం, కొంచెం షుగర్స్ అనేవి అప్ డౌన్స్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్, ఎన్నో సంవత్సరాల నుంచి డయాబెటీస్‌తో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళకి ఈ హెచ్చుతగ్గుల బారిన పడకుండా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫుడ్ ఇంటేక్ మీద సరైన ధ్యాస లేనప్పుడు మనం ఇంతకుముందు వేస్తున్న సేమ్ డోస్ మెడికేషన్స్ ఇప్పుడు కూడా సేమ్ డోస్‌లో కనుక వెళ్తా ఉండి, మనకి ఫుడ్ ఇంటేక్ పెరిగింది, ఫుడ్ క్వాలిటీ తప్పింది. అంటే ఇంతకుముందు మంచిగా మంచి ప్రోటీన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకునేవాళ్ళు కాస్త ఒక్కసారిగా ఈ పీక్ చలికాలము ఆర్ పీక్ ఎండాకాలం రాగానే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ఓకే. పర్టికులర్‌గా ఇండియాలో. సో, ఇవన్నీ చేంజ్ అయిపోగానే ఆటోమేటిక్‌గా షుగర్స్, బ్లడ్ ప్రెషర్స్ రెండిట్లోనూ చేంజెస్ వస్తాయి. అది. సో, ఈ జాగ్రత్తల్ని వాళ్ళు కొంచెం తీసుకోవడం పర్టికులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్‌లో తీసుకున్నారనుకుంటే ఆటోమేటిక్‌గా షుగర్స్‌ని సెటిల్ చేసి పెట్టుకోవచ్చు. సో, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఉండేవాళ్ళు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. యాక్చువల్లీ నేను చెప్పడం అయితే డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడూ చెప్పులేసుకొనే తిరగాలి. వాళ్ళు ప్రార్థనా స్థలాలకు వెళ్తున్నప్పుడు తప్పించి ఎక్కడికెళ్ళినా సరే ఇంట్లో కూడా వాళ్ళు చెప్పులేసుకొని తిరగాలి. ఒక్కసారి షుగర్ కంట్రోల్‌లో లేదు, షుగర్ ఒక 5 సంవత్సరాల పైనుంచి వాళ్ళు డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. వీళ్ళకి కనుక కాళ్ళ మీద దెబ్బలు తగిలితే అయ్యి హీల్ అవ్వడానికి చాలా నెలల నుంచి సంవత్సరాలు పట్టిపోతాయి అప్పుడప్పుడు. ఓకే. ఆ హీలింగ్ సరిగ్గా లేకపోతే అది ఇన్ఫెక్ట్ అవుతుంది. దానివల్ల మళ్ళీ షుగర్స్ పెరుగుతాయి. మళ్ళీ ఆ షుగర్ తగ్గించడానికి మళ్ళీ మనం డోసెస్ పెంచుతాము. ఆ డోసెస్ పెంచినప్పటి నుంచి మళ్ళీ వారికి హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్ అంటే షుగర్స్ పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక విషియస్ సైకిల్ లోపలికి వెళ్ళిపోతారనమాట వీళ్ళు. సో, అందుకోసము వీరు ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పులేసుకోవాలి. పర్టికులర్‌గా అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను. నా దగ్గరికి ఒక పేషెంట్ ఒక సంవత్సరం, 2 సంవత్సరాల కింద చూసినప్పుడు వీరు ఎండలో పీక్ ఎండలో వాళ్ళు అరుగు మీద నడుచుకుంటూ వెళ్ళాడు. సో, కింద బొబ్బలు వచ్చేసాయి కాలు కింద. అది ఒక్కసారి అది కాస్త అల్సర్ అయిపోయింది. అది ఆయన హెచ్‌బీఏవన్సీని 9 నుంచి మేము 7కి తీసుకొచ్చినా కూడా అది మానడానికి సుమారుగా సంవత్సరం పైన అంటే పట్టింది. వన్స్ స్టార్ట్ అయితే తగ్గడం కష్టం అంటారా? చాలా కష్టం అండి. ఎందుకంటే వీళ్ళ లోపల రక్తస్రావం మీద కొంచెం అన్నిట్లో ఎఫెక్ట్ ఉంటుంది. హీలింగ్ అనేది సరిగ్గా ఉండదనమాట. ఇప్పుడు మనకి చిన్న ఏజ్‌లో అంటే 5 సంవత్సరాలప్పుడు దెబ్బ తగిలితే మనకి 2 రోజుల్లో హీల్ అవుతుంది. అదే 30 సంవత్సరాలప్పుడు తగిలితే ఓ 4 రోజులు పడుతుంది. 70 సంవత్సరాలప్పుడు తగిలితే 10 రోజులు పడుతుంది. అట్లనే ఈ షుగర్ అనేది ఏం చేస్తుందంటే మన హీలింగ్ కెపాసిటీని దెబ్బతీస్తుందనమాట. ఓకే. సో, మనకి ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల హీలింగ్ అనేది సరిగ్గా ఉండదు. సో, షుగర్ ఎప్పుడైతే కంట్రోల్‌లో ఉండదో నార్మల్‌గా హెచ్‌బీఏవన్సీ ఎంత ఉండాలండి? 5.6 కదా నాన్ డయాబెటిక్. వీరందరినీ మనం 5.6 కాకుండా 6.5, 7 దగ్గరే పెడుతున్నాం. అంటే అప్పటికి కూడా షుగర్స్ ఆర్ రేజ్డ్. అలా కాకుండా వీరు షుగర్స్ 8, 9, 10 ఉన్నాయనుకోండి హెచ్‌బీఏవన్సీస్, ఇంకా వారికి కంట్రోల్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆ తర్వాత హీల్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక్కసారి ఆ సైకిల్‌లో పడ్డాము అంటే
ఆ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనేవి అస్సలు హీల్ కావు. సో షుగర్ని ఎప్పుడైనా సరే మనం 6.5 to 7 HbA1cలోనే పెట్టుకోవాలి. అంతకంటే పైకి వెళ్తుంది అనుకుంటే మనం ఐదర్ మనం ఫుడ్లో తేడా చేస్తున్నామో, లేదంటే మన స్లీప్లో తేడా చేస్తున్నాము, లేదంటే స్ట్రెస్ లెవెల్స్లో ఏమైనా ఇష్యూ అవుతుంది, లేదంటే సరైన మోతాదులో మనం మెడిసిన్ తీసుకోవట్లేదు. ఇవన్నీ మనం చూసుకొని దాని బేసిస్ మీద డాక్టర్ని కన్సల్ట్ చేసి జస్ట్ ఆ మెడికేషన్స్లో మైనర్ చేంజెస్ చేసి 6.5కి మనం మళ్ళీ మన HbA1cని తెచ్చుకోవచ్చు. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కళ్ళే ఎందుకు, మొదట కళ్ళే ఎందుకు ఎఫెక్ట్ అవుతాయని? కళ్ళు ఒకటే కాదండి, దేర్ ఆర్ మల్టిపుల్ మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని పిలుచుకుంటాం అనమాట. దాంట్లో ఐస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అందరిలో కూడా ఐస్ చూడండి, నేను యాక్చువల్లీ మ్యాక్సిమం చూసేది నరాలు. ఓకే, చాలామంది అరికాళ్ళ చేతులు మంటలతో వస్తారు. బట్ ఐస్లో కూడా వీరికి ఫస్ట్ వీరికి చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దీన్ని మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం అనమాట. సో నా దగ్గరికి డయాబెటీస్ తోటి ఎవరు వచ్చినా సరే నేను అందరికీ చెప్పేది కామన్గా, సంవత్సరానికి ఒక్కసారైనా సరే రెటినోపతి పరీక్ష చేయించుకోండి. అంటే ఏం లేదు, సింపుల్గా మీ దగ్గరలో ఉన్న ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సింపుల్గా కళ్ళు మన వెనకాల మన ఆప్టిక్ డిస్క్ ఎలా ఉంది, రెటినోపతి చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేవా, మన రెటినాని చూసి చెక్ చేస్తారనమాట. చేసి రెటినోపతి వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మనకి షుగర్ కంట్రోల్లో లేదు అని అర్థం. ఈ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల కేవలం రెటినోపతి ఒకటే కాదండి, మనకు శుక్లాలు అంటే క్యాట్రాక్ట్స్ కూడా చాలా తొందరగా వస్తాయి అనమాట, చిన్న ఏజ్లోనే వచ్చేస్తాయి. సో ఈవెన్ 45-50 ఇయర్స్లోనే 40 ఇయర్స్కే మనం క్యాట్రాక్ట్స్ చూస్తాం. ఈ షుగర్ కొంతమందికి వంశపారంపరంగా వచ్చే దానివల్ల మనం పెద్దగా చేయగలిగింది ఏం లేదు, కానీ షుగర్ కూడా తోడ్పడుతుంది అనమాట ఈ క్యాట్రాక్ట్ ఫామ్ అవ్వడానికి. ఈ షుగర్ వల్ల క్యాట్రాక్ట్ ఏమో మనకి బయట పొరలో వస్తుంది, రెటినా ఏమో మనకి ఎక్కడైతే మనకి ఇమేజ్ అనేది మన కంటి లోపల పడుతుందో దాన్ని రెటినా అంటాం. ఆ రెటినా మీద కొత్త బ్లడ్ వెసిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట మనకు షుగర్ కంట్రోల్లో లేనప్పుడు. దానివల్ల మనకి ఇమేజ్ అనేది బ్లర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది వీళ్ళు నాకు సైట్ ఉంది అనుకుంటారు, కానీ రెటినా చెక్ చేయించుకోరు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే నాకు షుగర్ ఉంది అని చెప్పరు. అది సో అందుకోసం ఖచ్చితంగా డయాబెటిక్ రెటినోపతి పరీక్షకి ప్రతి షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా చాలా అవసరం. రైట్. ప్రత్యేకించి వింటర్ సీజన్లో మనం ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి? సో ఎప్పుడన్నా సరే హై కార్బోహైడ్రేట్ డయట్ని, ఓకే, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రెడ్స్, బజ్జీలు. ఈ బజ్జీలు అయితే డైరెక్ట్గా మంచిగా మైదాలు శనగపిండ్లు వీటిలో వేసేసి మనకి వేసేస్తూ ఉంటారు. ఆ బజ్జీలు లాంటివి, లేదంటే వైట్ రైస్, బాగా వైట్ రైస్ తినాలనిపిస్తుంది, మంచిగా వేడివేడి సాంబార్ వేసుకొని మంచి కొంచెం పచ్చడి వేసుకొని తినాలని అందరికీ అనిపిస్తుంది. నేనేం చెప్తాను, క్వాంటిటీని రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాను. ఓకే, తినాలందా ఒక 2 ముద్దలు తినండి, ఓకే, బట్ వీలైనంత వరకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని తీసుకోండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే అరగడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారం. అంటే ఏంటి, కొర్రన్నము, జొన్నన్నము, లేదంటే రాగులు, లేదంటే సామలు, లేకపోతే అరికెలు, సిరిధాన్యాలు. మనకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా దీన్నే ప్రమోట్ చేస్తూ ఉన్నారు మన హెల్త్ అందరి గురించి. మిల్లెట్స్ తీసుకోండి. మిల్లెట్స్లో రకరకాలు, ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటాం, లిటిల్ మిల్లెట్స్ అంటాం, లేదంటే రాగి అంటాం, లేకపోతే కొత్తది కినోవా అంటున్నాం. ఇట్లా దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. ఓకే, మీరు ఎక్కువ క్వాంటిటీలో మిల్లెట్స్ తినండి, కొంచెం ఒక 3-4 ముద్దలు వైట్ రైస్ తినండి. అస్సలు ఆపుకోలేకపోతున్నాం అంటే ఈ రకంగా చేయండి. అంతేగాని వైట్ రైస్ నేను పొద్దుట రాత్రి వైట్ రైసే తింటాను నా వల్ల కాదు అని అనుకుంటే మాత్రం అల్టిమేట్గా పాడేది మన పూర్తిగా కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయడం శరీరానికి ఇవ్వకపోవటం వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? దానివల్ల అసలు ఎలాంటి ఇబ్బంది? మనకి భగవంతుడు ప్రతి ఒక్కటి ఒక మోతాదులో తీసుకోవడానికి మనకి ఎన్ని ఇచ్చాడండి. ఓకే, నేను ఎప్పుడు అందరికీ చెప్తాను, షుగర్ని పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయొద్దు, కార్బోహైడ్రేట్ని పూర్తిగా రెస్ట్రిక్ట్ చేయొద్దు, అలా అని చెప్పి ఫుల్గా ప్రోటీన్ తీసుకోవద్దు. మనకి ఫ్యాట్స్ ఈక్వల్గా ఇంపార్టెంట్, ప్రోటీన్ ఈక్వల్గా ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. ఈ 3 కలిస్తేనే మనకి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్. ఓకే, మన మైటోకాండ్రియాకి సరైన లెవెల్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో అన్నిటిని సరైన రూపంలో తీసుకోండి. మనం ప్రోటీన్ 5% తీసుకుంటాము, కార్బోహైడ్రేట్ 50% తీసుకుంటాము, ఫ్యాట్ 50% తీసుకుంటాము. ఇలా కాదు, కార్బోహైడ్రేట్ 30%, ప్రోటీన్ 30 to 40%, హెల్దీ ఫ్యాట్స్ 30%. ఇలా ఈ రకంగా ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి కదా. నేను చాలా సింపుల్గా చెప్తాను. కార్బోహైడ్రేట్స్ అంటే కొర్రలు, జొన్నలు, సామలు, అరికెలు, వైట్ రైస్ కూడా, ఓకే, లేకపోతే గోధుమలు కూడా. వీటన్నిటిని మన రెగ్యులర్ రైస్ రూపంలో వీటిని రీప్లేస్ చేయొచ్చు. రైస్ తీసేసి ఈ కొర్రలు, జొన్నలు, సామలు, అరికెలతో పెట్టేసుకోవచ్చు. అయిపోయిందా? నెక్స్ట్ ఫైబర్, కూరగాయలు. ఓకే, ఒక ప్లేట్లో మీరు ఊహించుకుంటే ఒకవైపు ఒక కూర. నెక్స్ట్ ప్రోటీన్, ఒకవేళ వెజిటేరియన్ అనుకోండి, వెజిటేరియన్ అయితే వాళ్ళకి దాల్, పప్పు, పప్పుతో పాటు శనగలు లేకపోతే అలసందలు ఇలాంటివి 1 కప్పు, లేదంటే స్ప్రౌట్స్ ఇలాంటిది 1 కప్పు. అదే ప్లేట్లో కూరగాయలు,
అరికెలు, సామలు ప్లస్ ప్రోటీన్ ఈ రకంగా. ఒకవేళ నాన్ వెజిటేరియన్ అనుకోండి 4 ఎగ్ వైట్స్. ఓకే. ఎగ్ వైట్స్ తినడం కష్టంగా ఉందనుకుంటే లేకపోతే చికెన్. ఓకే. నాటుకోడి ఈజ్ ద బెస్ట్. చికెన్. అరికెలు కార్బోహైడ్రేట్స్ వచ్చాయి, ప్రోటీన్ వచ్చింది, దీని లోపల నుంచే హెల్దీ ఫ్యాట్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ సాయంత్రం పూట ప్రతిరోజు నట్స్, వాల్నట్స్ లేకపోతే బాదాం. కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అరే అతను ఏదో ప్రోటీన్ అంటున్నాడు, ఈ ప్రోటీన్ అంటే ఏంద్రా బాబు, ఎక్కడి నుంచి తేవాలి? ఏముందండి, చెన్నా కానీ లేకపోతే శనగలు కానీ మనం ఉడకబెట్టుకొని దాంట్లో కొంచెం మసాలా వేసి దాన్ని మంచిగా పొయ్యి మీద వేసుకొని ఇంత శనగలు తిన్నామంటే 30 గ్రాముల ప్రోటీన్ వచ్చేస్తుంది. లేదంటే మనం రోజు తినే చికెన్ మనం తీసుకొచ్చి తవ మీద చేసుకొని దానికి మంచిగా మసాలా, ఉప్పు, కారం వేసుకొని తింటే దాంట్లోంచి వస్తుంది 30 గ్రాముల ప్రోటీన్. ఒక 4 నుంచి 6 గుడ్లు తిన్నాం అనుకోండి, ఈచ్ గుడ్లో 3 నుంచి 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మనం ఎగ్ వైట్ని ఒక 4 తీసుకొని ఒక ఫుల్ ఎగ్ తీసుకున్నాం అనుకోండి, అరౌండ్ 4 to 5 ఎగ్స్, ఆల్మోస్ట్ 20 గ్రాముల ప్రోటీన్ అక్కడే వచ్చింది. చాలా సింపుల్గా ప్రోటీన్ని మనం తీసుకోవచ్చు. మనం అన్ని కూరగాయలు తినాలి. దాంట్లోపల నుంచి మనకి ఫైబర్ అంతా ఫుల్గా వస్తుంది. కార్బోహైడ్రేట్ మనం కొర్రలు, జొన్నలు, సామలు, అరికెలు ఇవి తీసుకోవాలి, సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చలికాలంలో ప్రత్యేకించే షుగర్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.